పెంచిన రేట్లు వెంటనే పెంచిన రేట్లు వెంటనే డీజిల్ పెట్రోల్ పై పెంచిన రేటు వెంటనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ పై అడ్డదిడ్డంగా రేట్లు పెంచి ప్రజల యొక్క నడ్డి విరిచే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏదో చేసిన దానికి నిరసనగా ఈరోజు పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలని తగ్గించాలని ఆర్డీఓ గారికి గౌరవ ఆర్డీఓ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కలిసి ప్రజలతో కలిసి ఈరోజు వారికి విజ్ఞాపన పత్రాన్ని వారి ద్వారా ప్రభుత్వానికి పంపించి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి దీన్ని తగ్గించమని ప్రజల యొక్క అభిష్టాన్ని నెరవేర్చమని కోరడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం ఈ రాష్ట్రంలో మననే పెంచారు. డీజిల్ పైన ఒక 3 రూపాయలు 20 పైసలు పెంచారు, పెట్రోల్ పైన ఒక 4 రూపాయలు పెంచారు. ఈ భారం రోజుకి ఇంచుమించు 3,30,00,000 రూపాయలు ప్రజల మీద డీజిల్ మీద భారం పడతా ఉంది. అదేవిధంగా పెట్రోల్ పైన అయితే రోజుకి 6 కోట్ల రూపాయలు భారం పడతా ఉంది. నెలకెత్తుకున్న వాళ్ళకే 180 కోట్లు. ఇది వస్తే ఇదొక 90 కోట్లు. మరి ఈ భారం పడే పరిస్థితి ఉంది. సంవత్సరానికి 3,300 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలపైన ఈ పెట్రోల్ డీజిల్ యొక్క భారం పడే పరిస్థితి. దీని ద్వారా చిన్న చిన్న వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు, రైతులు, చిన్న చిన్న వ్యాపారస్తులు అందరికీ ఇబ్బందికర పరిస్థితులు. దీన్ని తగ్గించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళేది, సెల్ఫీలు తీసుకునేది. లోకేష్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళేది, సెల్ఫీలు తీసుకునేది. పవన్ కళ్యాణ్ పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళేది, సెల్ఫీలు తీసుకునేది. సెల్ఫీలు తీసుకొని అదో తమిళనాడులో రేట్ తక్కువ ఉంది, ఆంధ్రాలో రేట్ ఎక్కువ ఉంది. కర్ణాటకలో రేట్ తక్కువ ఉంది, ఆంధ్రాలో రేట్ ఎక్కువ ఉంది. తెలంగాణలో రేట్ తక్కువ ఉంది, ఆంధ్రాలో రేట్ ఎక్కువ ఉంది. మేము వస్తే ఏదైతే రాష్ట్రం విధించిందో, ట్యాక్స్ విధించిందో ఆ ట్యాక్స్ని తగ్గించేసి మేము ప్రజలకి మేలు చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు. మరి ఈరోజు దాని గాలికి వదిలేసి ఈరోజు యథార్థంగా రేట్లు పెంచే కార్యక్రమం, తగ్గిస్తానని పక్కన పెట్టి మళ్ళీ పెంచే పరిస్థితి. అయితే ఒకటి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి సిగ్గే ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సిగ్గు లేదు, ప్రజలంటే ఏమాత్రం భయం లేదు. ఎందుకంటే మోసం చేసే దాంట్లో ఆయన కన్నా మంచి దిట్ట ఈ ప్రపంచంలో లేరు. అబద్ధాలు చెప్పే దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించిన అబద్ధాలు కోరు, దగా కోరు ఈ రాష్ట్రంలో కాదు, ఈ ప్రపంచంలో ఉండరు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చెప్తారు, అక్కడ ఒక మాట చెప్తారు, అన్ని చెప్తారు. ఆయనకి పక్క వాళ్ళు నవ్వుతారేమో, మనల్ని హేళనగా మాట్లాడతారేమో అనే సిగ్గులేదు ఆయనకి. ఎందుకంటే ఉదాహరణకి గ్యాస్ ఎన్ని సంవత్సరాల నుంచి జనాలను వాడుకోని తెలుసు. ఆయన వచ్చి గ్యాస్ ఎట్ట వాడాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేర్పించింది ఆయనంట. మరి ఇంతకన్నా విడ్డూరం ఏమనదు. జగన్మోహన్ చేసిన కార్యక్రమాలన్నీ కూడా తన చేసిన కార్యక్రమాలుగా మరి చెప్పుకునే పరిస్థితి. ఫ్యాక్టరీలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అన్ని కూడా ఏదైనా కూడా ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ అయితే వాటిని ప్రైవేట్ పరం చేసే పరిస్థితి. మరి ఇప్పుడు కొత్త పల్లవి మొదలుపెట్టాడు ఆయన. ఏమనంటే పెట్రోల్ డీజిల్ తగ్గిపోయాయి కాబట్టి మీరు పొదుపు అలవాటు చేసుకోండి. ఆయన మాత్రం పొదుపు అలవాటు చేసుకోడు, మనం పొదుపు అలవాటు చేసుకోవాలంట. దూరం తక్కువ సైకిల్లో పోవాలంట, కార్లో పోవాలంట. మరి కార్లో పోయే వాళ్ళు కార్ పుల్లింగ్
కారు పూలింగ్తో పోవాలంట. 10 మంది కలిసి ఒక కారులో పోయేటట్టు ఆయన పోతుందా? 10 మంది కలుపుకుని మంత్రులు ఆయన కలిపి పొమ్మని చూద్దాం. మంత్రులు ఆయన కలిపి సెక్రటరీ పోతారు కదా, అందరు మంత్రులు ఉన్నాయా? మనం ఒక టెంపో వెహికల్ తీసుకొని పోతామని చెప్పండి, ఒక బస్సులో పోతామని చెప్పండి, పోతారా? ఆయన మాత్రం పొదుపు పాటించడు, చెప్పేవాళ్ళు చెప్తాడు.